నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఎక్స్ప్రెస్ స్పీడ్లో సాగుతున్నాయి. ఇంద్ర భవనాలను తలపించేలా ప్రజాప్రతినిధులు, అధికారుల భవనాలు హైటెక్ హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా 9వ జోన్లో ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, రైతులేమంటున్నారనే అంశాలపై మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నా అటు రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ డెవలప్మెంట్ ప్రక్రియ మాత్రం నిదానంగా సాగుతుందని చెప్పి రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏదైతే మొత్తం భూత్యాగాలు చేసిన రైతులకు మొత్తం రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే ప్రక్రియను 13 జోన్లుగా విభజించి వారందరికీ అక్కడ డెవలప్ చేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే గ్యాస్ పైప్ లైన్లు కానీ, లేకపోతే పైప్ లైన్స్ కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఈ ప్రక్రియ సాగాల్సి ఉంది. అయితే కొన్ని జోన్లలో మాత్రం ఈ ప్రక్రియ సక్రమంగా సాగట్లేదు అన్నది రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు. మనతో కొంతమంది రాజధాని రైతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 9th జోన్ పరిధిలో ఉన్నాం. 9th జోన్లో ఉన్న సమస్యలు ఏంటో వారి మాటలను విందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ 9వ జోన్లో ఈ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ అభివృద్ధికి సంబంధించి మీ సమస్యలు ఏంటి? ఈ 9th జోన్లో అనేది ఇంతవరకు రైతులు లేఅవుట్ ప్లాట్లో ఇంతవరకు పనులు రోడ్లు కానీ, డ్రైనేజ్ పనులు కానీ ఏం మొదలు పెట్టలేదండి. కొన్ని లేఅవుట్లో అయితే పనులు చేస్తున్నారు, కానీ ఈ జోన్లో పూర్తిగా అసలు పని అనేది ఇంతవరకు సాగట్లేదు. పని ఈ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు అనేది మాకైతే పూర్తిగా తెలియదు, కానీ పనులు అయితే జరగట్లేదు. ఎందుకంటే రాబోయేది వర్షాకాలము. ఈ వర్షాకాలం వస్తే అసలు కనీసం ఇక్కడ పని జరగదు. అంటే ఈ 9th జోన్ పరిధిలో కనుక చూస్తే మనం ఉన్న ప్రాంతం అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి పునర్నిర్మాణ పనులు ఇక్కడే శంకుస్థాపన చేసిన ప్రాంతంగా ఉంది. ఎందుకని ఇక్కడే సమస్య వచ్చిందంటారు? మీరు ప్రభుత్వాన్ని అడిగారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే నిర్మాణ సంస్థల మీద ఒత్తిడి తీసుకురావాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారా ఏంటి అసలు? పునర్నిర్మాణం మోడీ గారు శంకుస్థాపన చేసిన పాయింట్ అండి ఇది 9th జోను. ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళు తీసుకున్నారో మాకు చెప్పరు కదా. అందుకని మేమేమంటున్నాం, బాబు అక్కడ ప్రతిమా చాట్లు జరిగినట్లు ఏడు కూడా తొందర చేయండి. రేపు నెల 2 నెలలు రేపు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఏం పని జరగదు. కానీ ఇప్పుడు మా ప్లాట్లు రేపు మా పిల్లలు ఏందన్నా ఇంకా మన దాంట్లో జరగలేదు. మా అబ్బాయి అడుగుతున్నాడు, నేనేం చెప్పాలి? ఇప్పుడు నాకు 4 ప్లాట్లు ఉండే దీంట్లో. ఆ 4 ప్లాట్లో నా ప్లాట్ ఆడో తెలియదు. ఈ 9th జోన్ తీసుకున్న ఆయన ఆ కాంట్రాక్టర్ ఎవరు అసలు ఉన్నాడో పోయాడో కూడా మాకు అర్థం కావట్లా. ఈ జోన్ కూడా తొందరగా మాకు మౌలిక సదుపాయాలని మాకు చెప్పినట్టుగా మేము గొంతం కోరట్లా, మాకు చెప్పినా చేయమని చెబుతున్నాం. గవర్నమెంట్ మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? రిటర్నబుల్ ఫ్లాట్స్లో భాగంగా ఏం పనులు చేయాలి, ఎక్కడెక్కడ వేగంగా జరుగుతుంది, ఈ పరిధిలో ఏ ప్రాంతాలు వస్తాయి? ఏమండి, ఇది మోడీ శంకుస్థాపన చేసిందండి. తర్వాత 1 నెలకే దీన్ని మొదలుపెట్టి ఈ రోడ్డు పోసారండి. మేమనుకున్న మోడల్గా చూపించడానికి చేస్తారని మేము కూడా రోజు వస్తూ ఉంటాం ఇక్కడికి. ఈ మోడల్గా చేసి ప్లాట్ను చూపిస్తారేమో అనుకుంటే చివరికి ఈ 9th జోను ఇంత దరిద్రంగా ఎవరు లేదండి. ఇది మెగా వాళ్ళు తీసుకున్నారని నేను 2 సార్లు చేశారండి. ఒకసారి ఏమన్నా ఎవరు చెప్పుంటో చెప్పుకోబో అన్నాడు. ఒకసారి ఏమన్నా డీజిల్ కొరత వచ్చిందండి, వచ్చామని మంచిలో ఒకసారి మీట్ అయ్యాం కాంట్రాక్టర్లను పిలిపించి. వాళ్ళు ఏం చెప్పారు, రేపు వెళ్ళి మొదలు పెడతామండి, అయిపోయిందని చెప్పారు. తర్వాత వారానికి ఫోన్ చేస్తే డీజిల్ కొరత వచ్చిందండి, ఇప్పుడు చేయవు అని చెప్పుకొచ్చారు. అమరావతిలో పనులన్నీ శరవేగంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. 9వ జోన్ జరగట్లేదండి. ప్రభుత్వానికి చెడ్డపేరు చేయడానికి కొన్ని కంపెనీలు చేసిన కుట్రని మేము అనుకుంటున్నాం. అసలు ఎందుకు చేయరు? అన్ని కంపెనీలు బ్రహ్మాండంగా రైతులు లేఅవుట్లో చేస్తున్నప్పుడు ఇక్కడ 9వ జోన్ అసలు ఎందుకు చేయరు? మేము సిఆర్డీ అధికారులను కానీ, ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఏమండి మా చేయండి అని మొదలు పెట్టమని చెప్పి వాళ్ళని ఎన్నోసార్లు బతిమలాడుకున్నామండి. మన మినిస్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళామండి. ఆయన గారు కూడా మీటింగ్లో చెప్తా ఉన్నారు, ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు. రాబోయే రోజుల్లో వర్షాకాలం అండి, వర్షాకాలంలో పనులు చేయాలి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ కంపెనీలతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక మీద పనులు మొదలుపెట్టకపోతే మీరు అన్నట్టుగా 2027 చివరికల్లా రైతుల ప్లాట్లు అబ్జవుతా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అవదండి. అటేం బాబు గారి ఇల్లు, నారాయణ గారి ఇల్లు, ఇటు సచివాలయము, ఇది నడిబొడ్డు కోర్ ఏరియా. పనులు ఎందుకు మొదలు పెట్టండి? అసలు మాకు అర్థం కావట్లా. డబ్బులు లేకపోయినాయా? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ బ్యాంక్ కానీ, హట్కో కానీ నిధులు ఉన్నప్పుడు చేయడానికి ఏమైంది? సాక్షాత్ నరేంద్ర మోడీ గారు చేసిన కాడే ఆగిపోయింది. ఇప్పుడు మా ఊరు పక్కన చేస్తున్నారు, అక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు. తార్ రోడ్లు కూడా వేసేస్తున్నారు. కొన్ని చిన్న రోడ్లు కూడా తార్ రోడ్లకు వచ్చేసినాయి. మరి ఇది కర్మేందో మాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకనో పద్దాక చంద్రబాబు గారికి ఎందాకని చంద్రబాబు గారికి చెప్పేమి, చంద్రబాబు గారు ఏమైనా వచ్చి చేస్తాడు ఇక్కడ? కాంట్రాక్టర్ చేయాలి. ఏ కాంట్రాక్ట్ ఏ జోన్ ఎవరు తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్లు వచ్చి ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేసినప్పుడే చంద్రబాబు నిలబడి ఉంటాడు అక్కడ. మన ఇష్టానుసారం మనం చేసుకుంటూ పోతే
ఎవరిది ఏ వ్యవస్థ అయినా దెబ్బతింటదండి. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న రీతిలోనే ఇటు తమకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ అభివృద్ధి కూడా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి పనులు శరవేగంగా జరిగేలా చూడాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేషుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.